ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి ముందుగా స్థానిక నాయకులతో సమావేశం ఏర్పరిచి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం నేరుగా ప్రజల వద్దకు వెళ్లి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. జగన్ 1000 రూపాయలు కట్ చేశారు కానీ మేము రూపాయి కట్ చేయకుండా 15,000 ఇస్తామన్నారు. కానీ 13,000 ఇచ్చారు. రైతు భరోసా అన్నారు. అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకు వేయలేదు. మీ మహిళలకు అంతమంది ఉంటే 15,000 మహిళలు 15,000 చెప్తారు. ప్రభుత్వం అనేది 15 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చి కాబట్టి అలాంటి మోసగాన్ని మనం ఇప్పుడు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ స్కీమ్ వచ్చినా ఏ 10 లక్షలు ఉంది అన్ని వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమి రాలేదు. ఉండాలా వద్దా ఇప్పుడు ఎందుకంటే హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఉండకూడదా ఉండాలా? స్కీములు ఏమైనా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఏమి రాలేదు, తీశారు. మరి ఇలాంటి చంద్రబాబు బుద్ధి చెప్పాలంటే సమయం వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏకం అవ్వాలి. అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి 1000 కట్ చేసి స్కూల్ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి 1000 కట్ చేశారు. మేము లెక్కత్తి ఇచ్చేస్తామన్నారు. రూపాయి కట్ చేయమని జగన్ ట్యాక్స్ ఇప్పుడు 2,000 రూపాయలు కట్ చేశారు. అలాగని స్కూల్కి ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తే స్కూల్కి ఇచ్చారు. స్కూల్ అభివృద్ధి అవ్వలేదు, ఇక్కడ ఉండలేదు. నెల అయింది. ఎన్నో హామీలు ఇచ్చారు, మీకు తెలుసు. అందరూ వెళ్ళారు. ఎంతమంది ఆడాలి ఏమనంటే మీకు అదే అన్నదాత రైతుకి 20,000 అన్నారు. జగన్ కట్ చేశారు కానీ మోడీతో సంబంధం లేదు. 20,000 వేశారా? ఈ సంవత్సరాలు 40,000 హామీ ప్రకారం సూపర్ 6 అన్నారు. 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు. ఎవరికైనా వచ్చాయా? కొత్త పెన్షన్ ఎవరికైనా వచ్చాయా? కొత్త రేషన్ కార్డులు ఎవరికి వచ్చాయా? అదే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవే చెప్పాడు, ప్రజలు నమ్మలేకపోయారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇస్తూ అనేకం ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు. రెండు ప్రభుత్వాలు తేడా గుర్తించు కానీ అమలు చేయమని మేము వస్తున్నామమ్మా. ఆయన ఏ హామీ పోరాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి మరి మీరు దానికి మద్దతు ఇచ్చి అమలు చేయాలి. మీరు ఇచ్చిన హామీలు మోసం చేయకూడదు. ఇచ్చిన హామీలు అమలు చేయకూడదు. అందరూ